అయితే మనం ఈ వాలంటైన్స్ డే సందర్భంగా వృశ్చిక రాశి వారిని చూసుకుంటే, సార్ నేను చూస్తున్నాను నా స్కూలింగ్ నుంచి చూస్తున్నాను. అయితే సార్ వీళ్ళకి అసలు ఎవరికైనా అర్థమవుతారా వీళ్ళు? నాకొక డౌట్. అంటే వాళ్ళెంత మంచివాళ్ళో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడంలో అంత వెనక ఉంటారు. ఓకే. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఓవరాల్‌గా. కానీ వాళ్ళ ప్రేమను అసలు ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయరు? ఒక వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే ఉన్న ఒక గొప్ప టాలెంట్ చెప్తా మీకు. ఒక వృశ్చిక రాశి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి, వృశ్చిక రాశి అమ్మాయి ఓకే. లేదా అబ్బాయి కూడా కావచ్చు. హ్మ్. సో వాళ్ళు ఏదో ఒక పని చేశారు. దానివల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ వాలంటైన్ కానీ హ్మ్. డిస్టర్బ్ అయ్యారు, ఇరిటేట్ అయ్యారు. బాగా కోపంలో ఉంటారు వాళ్ళు. హ్మ్. కోపంలో ఉంటారు, వచ్చి కొడదాం అనుకుంటారు వాళ్ళు. ఎదురెదురుగా రాగానే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ వాళ్ళ ఆవేశాన్ని మొత్తం ఇట్లా ఇట్లా నీళ్ళలో కలిపేసినట్టు ఒక పెద్ద అగ్నిగోళం వచ్చి సముద్రంలో పడ్డట్టు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంతమంది మీకు స్నేహితులు ఉన్నారు, మీడియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, బాల్యంలో అవును. చూశారు కదా, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? స్మైల్ ఇస్తారా? బా కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఆహా! వృశ్చిక రాశి వాళ్ళు ఒక్క స్మైల్ ఇస్తారు. అంటే ఏంటి? ఓకే. మీరు ఎంత బ్యూటిఫుల్ లుక్స్ ఉన్న వృశ్చిక రాశి వాళ్ళని మీరు ఎవరైనా చూడండి, హ్మ్. అమ్మాయి గాని అబ్బాయి గాని, వెరీ ఓకే. గుడ్ లుకింగ్ ఉన్న అమ్మాయి చూడండి, హ్మ్. ముఖంలో నవ్వు ఉండదు. ఆహా! ప్రేమ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ భాగస్వాములకి భావోద్వేగాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు. హ్మ్. కారణం ఏంటంటే అది వాళ్ళ పర్సనాలిటీ మేడం. అది దే ఓకే. ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. అంటే వాళ్ళ ఓకే. అంతర్ముఖులని హ్మ్. జ్యోతిష్యంలో బై ఉంటుంది. బోర్న్ అంతే. కానీ వాళ్ళ అంతర్ముఖులని బుక్లో ఉంటుంది. హ్మ్. కానీ నేను మా సర్కిల్లో ఉన్న వాళ్ళని నేను పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ అయ్యారు. ఓహ్! అర్థ- అర్థమైందా? వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఓకే. అని బుక్స్ లో ఉంది మేడం. యెస్. కానీ ముందర వ్యక్తిని బట్టి వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ కూడా, వాళ్ళ హ్మ్. పర్సనాలిటీ గ్లింప్స్ మీరు చూడొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళు వీళ్ళ ప్రేమ విఫలమైందనుకోండి, లేదా వైఫల్యం చెందింది, బ్రేకప్ అయింది, ఏదన్నా అయినా సరే, వీళ్ళు ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనుకోవడానికి హ్మ్. వీళ్ళకి జన్మ పడుతుంది. అవునా? హుహు. వృశ్చిక రాశి వాళ్ళు ఫ్లర్ట్స్ కాదండి. ఓకే. వృషభ రాశి, వృశ్చిక రాశి వాళ్ళు అసలు ఫ్లర్ట్స్ కాదు వాళ్ళు. హ్మ్. దే కాంట్ ఫ్లర్ట్. వాళ్ళకి అసలు ఫ్లర్ట్ చేయడమే రాదు అసలు. ఓకే. బట్ ఏంటంటే వీళ్ళకున్న కొంచెం చాదస్తపు హ్మ్. అంటే సిద్ధాంతాలు, అంటే హ్మ్. వీళ్ళ ఐడియాలజీస్ కొన్ని ఉంటాయి. అవి అవే కరెక్ట్ అనే ఒక ఆత్మరక్షణ వలయంలో ఉండడం వల్ల హ్మ్. వీళ్ళు చాలా మందికి అటెన్షన్ పే చేయడం వల్ల, హ్మ్. ఎదుటి వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్య కింద తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల మెయిన్. చాలా మంది అమ్మాయిల్ని, హ్మ్. అబ్బాయిల్ని, అబ్బాయిల అమ్మాయిల్ని అపార్థం చేసుకుంటారు ఇవే రీజన్స్ వల్ల. హ్మ్. కానీ వృశ్చిక రాశి వాళ్ళని ఎవరన్నా మోసం చేసినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వర్బల్ రివెంజ్ తీసుకుంటారు. ఓకే. వర్బల్ అంటే ఏంటి? మోసం చేసిన వాడిని ఫేస్ టు ఫేస్ తిట్టలేరు తెలుసా మీరు? హ్మ్. వీళ్ళు ఎవరినైనా ప్రేమించారనుకోండి, ఆ వ్యక్తి చీటింగ్ చేశారు అనుకుంటే, ఆ హ్మ్. వ్యక్తిని పోయి మాక్సిమం 2 నిమిషాల కంటే ఎక్కువ వాళ్ళు ఏం అరవలేరు, తిట్టి ఇన్సల్ట్ కూడా చేయలేరు.